ఏపీలో ఏకపక్షంగా సాగిన నీటి సంఘాల ఎన్నికల్లో టీడీపీ అధికార దుర్వినియోగం బట్టబయలైంది. టీడీపీ నేతలు చెప్పినట్లే పోలీస్, రెవెన్యూ అధికారులు వ్యవహరించారన్న ఆరోపణలను నిజం చేశారు పోలీస్ అధికారులు. వారిలో ఒకరు పచ్చచొక్కా వేసుకుని మరీ టీడీపీ నేతలను అభినందించారు. ఆ ఖాకీల తీరుపై అధికార వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. అవును, మేము నీటి సంఘాల ఎన్నికల్లో ఏకపక్షంగా టీడీపీ నేతలు ఎలా చెబితే అలా చేశామన్నట్లుగా ఉంది పులివెందులలో పోలీసు అధికారుల తీరు. వైఎస్ఆర్ జిల్లాలో నీటి సంఘాల ఎన్నికల్లో జరుగుతున్న అవకతవకలను బయటపెట్టేందుకు వెళ్లిన సాక్షి ప్రతినిధులపై టీడీపీ నేతలు పోలీసుల ఎదుటే దాడికి తెగబడినప్పటికీ ఖాకీలు గుడ్లప్పగించి చూశారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన నీటి సంఘాల ఎన్నికల్లో అధికార పార్టీ నేతలకు అనుకూలంగా రెవెన్యూ, పోలీసు అధికారులు వ్యవహరించారు. నీటి సంఘాల ఎన్నికలు ఏకపక్షంగా సాగాయని రైతులు గగ్గోలు పెట్టినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ క్రమంలోనే వారి గెలుపునకు సహకరించిన కొందరు అధికారులు బరితెగిస్తున్నారు. ఫక్తు పచ్చ పార్టీ నాయకుల్లా వ్యవహరిస్తున్నారు. ఇందుకు నిదర్శనంగా నిలిచే సీన్ వైఎస్ఆర్ జిల్లాలో కనిపించింది. పులివెందులలో పోలీసులు పసుపు చొక్కాలేసుకుని బహిరంగంగానే బయటకు వస్తున్నారు. ప్రభుత్వ అధికారులమన్న కనీస స్పృహ కూడా లేకుండా టీడీపీ నేతలతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. పులివెందులలో జరిగిన నీటి సంఘాల ఎన్నికల్లోనూ స్థానిక డీఎస్పీ మురళీనాయక్ వైఖరి వివాదాస్పదమైంది. వైఎస్ఆర్సీపీ వారిని అడ్డుకుని బెదిరించారనే ఆరోపణలు డీఎస్పీపై ఉన్నాయి. దాన్ని నిజం చేసేలా డీఎస్పీ మురళీనాయక్ ఏకంగా అక్రమంగా గెలిచిన బీటెక్ రవి సోదరుడికి పూల బొకే ఇచ్చి దొరికిపోయారు. తుంగభద్ర హెచ్ఎల్సీ నీటి సంఘం ఎన్నికల్లో అడ్డదారిలో గెలిచిన బీటెక్ రవి తమ్ముడు జోగిరెడ్డి ఇంటికి వెళ్లి మరీ డీఎస్పీ మురళీనాయక్ పూల బొకే ఇచ్చి అభినందించడం పరిస్థితికి అద్దం పడుతోంది. పులివెందులో సీఐ వెంకటరమణ సైతం డీఎస్పీ వెంట వెళ్లి బీటెక్ రవి సోదరుల వద్ద జీ హుజూర్ అంటూ అభినందనలు తెలిపిన తీరును చూసి అంతా విస్తుపోతున్నారు. నీటి సంఘాల ఎన్నికల్లో ఏకపక్షంగా టీడీపీ నేతలు ఎలా చెబితే అలా చేశామన్నట్లుగా పులివెందుల పోలీసుల వైఖరి కనిపిస్తోందంటున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. వైఎస్ఆర్సీపీ మద్దతుదారులకు కనీసం నోట్ డ్యూ సర్టిఫికెట్లు కూడా ఇవ్వకుండా అడ్డుకుని ఎన్నికలను ఏకపక్షం చేసుకున్నారు టీడీపీ నేతలు. అడ్డదారిలో గెలిచేందుకు పచ్చ నేతలు పోలీసులను ఉపయోగించుకున్న తీరు కూడా ఇప్పుడు బయటపడింది. సాక్షాత్తు డీఎస్పీ స్థాయి అధికారి ఇలా చేయడంతో ఆయన పులివెందులలో టీడీపీ మద్దతుదారులకు ఏకపక్షంగా ఎలా మద్దతు పలుకుతున్నారో స్పష్టమవుతోందంటున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు.